మరి వాళ్ళ పొలాలన్నీ బాగా విత్తనాలు వాటిలో అంతా మంచి గింజలు పట్టాయి, నాకెందుకు ఇలా అయిపోయింది ప్రభు అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, మరి నువ్వు కావలసినంత నీళ్ళు, కావలసినంత ఎండ, ఆ పంటకి దెబ్బ తగలకుండా, ఆ పంటకు నొప్పి తగలకుండా, ఆ పంటకు కష్టం కలగకుండా నువ్వు పండించావరా, నేను కాదని అనట్లేదు. కానీ ఈ పక్కన పొలాలు ఉన్నాయి కదా, వాటి మీద ఒక్కొక్కసారి ఓవర్గా నీళ్ళు వచ్చేసేది, ఓవర్గా ఓవర్ఫ్లో ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఆ పంట ఏంటంటే మొక్కలు ప్రాణం ఉంటుంది కదండి, అది నేను ఎంత నీళ్ళని తీసుకోవాలని అది ఆలోచించి కావలసినంత నీళ్ళే తీసుకునేది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అప్పుడప్పుడు విపరీతంగా ఎండ కాసేది, నీళ్లు అందేది కాదు, వర్షం కురిసేది కాదు. అప్పుడు ఆ మొక్క ఆలోచించేది ఏం చేయాలి, నీళ్ళు లేదు కదా అని చెప్పి ప్రియులరా దాని యొక్క వేరు లోతుకి వెళ్ళిపోయి నీళ్ళు ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ నుండి నీళ్లు తెచ్చుకోవడం ప్రారంభించింది. ఎండకు ఎండింది, వానకు తడిచింది, గాలి వీస్తుంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నిలబడి అలా వాలిపోవడం, మరలా లేచి నిలబడ్డం, వాలిపోవడం, లేచి నిలబడడం, ఇలా అన్ని శ్రమలకి పోరాటాలకి తట్టుకొని శ్రేష్టమైన పంటగా మారింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. శ్రమలు మనల్ని స్థిరపరుస్తుంది. నింద, మా దైవజనులు పరిశుద్ధులు ఒక నింద 100 ఆశీర్వాదం తీసుకొస్తుందంట. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఒక నింద లేకుండా 100 ఆశీర్వాదం కావాలంటే రావు.